ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జప విధానంలో శంఖమాలిక ప్రత్యేకత, విశిష్టత గురించి, వినియోగించవలసినటువంటి పద్ధతుల గురించి శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ దశమి, తెల్లవారుజామున 4:21 వరకు ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం మృగశిర, రాత్రి 8:05 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర కుజుల సంచారం మిథున క్షేత్రంలో, రవి సంచారం స్వక్షేత్ర స్థితి సింహక్షేత్రంలో, శుక్రకేతు సంచారం కన్యాక్షేత్రంలో శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి వక్రస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి విరోధాలు, సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు, పెట్టుబడుల విషయంలో అనుకూల వాతావరణం వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. మనస్పర్ధలతో కూడినటువంటి, వివాదాలతో కూడినటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. సునాయాస విషయాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు జటిలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా క్రమక్రమంగా తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులు పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారు అనుకున్నటువంటి సమయానికి పొందలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. సమస్యలు కూడా ఉంటాయి. ఆరోగ్య ఖర్చులు కూడా జటిలమవుతాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి సమర్థత కూడా కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు మాత్రమే సాధ్యపడతాయి. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు సరైనటువంటి సమయంలో తీసుకోగలుగుతారు. అభివృద్ధి వేగవంతమవుతుంది. కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని సమర్థవంతంగా అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. సందర్భోచిత కార్యక్రమాలు కొనసాగించి విజయాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. అనుకునేటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. పొరపాట్లు ఏర్పడినప్పటికీ సంబంధ బాంధవ్యాల విషయంలో స్థిరత్వం కొనసాగించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యాపారంగా వారికి తగ్గుతాయి. విద్యార్థులకి శోభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యలో రాణించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అనుచిత పరిస్థితులు, అశాంతి పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విజయవంతమవుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి తగ్గుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు లాభిస్తాయి. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ శాస్త్రజ్ఞులకి పెరుగుతుంది. మంచి నిర్ణయాలతో విజయవంతం కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అలసట ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక విజయాలు వ్యాపారంగం వారికి ఉన్నప్పటికీ అనుకోని నష్టాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విరోధాలు ఆకస్మికంగా ప్రబలమవుతాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది. విద్యపై ఆధిక్యత సాధించగలుగుతారు. క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. విస్మయాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి రావడంతో బలాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి వేగవంతమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి రాబడి పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆరోగ్యపరంగా లేకపోలేదు. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. స్థిరత్వం తగ్గుతుంది, ఆదరణ తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యపడతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు తగ్గుతుంది. శత్రు భీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మాత్రం అనుకూలత ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి పోటీ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మహిళలు పొందలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ఆకస్మిక ప్రతికూలత వృత్తిలో కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి ఉంటాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి వ్యవసాయ రంగం వరకు కొనసాగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వరకు లాభిస్తాయి. మంచి సంఘటన ద్వారా విద్యార్థులకి ఉత్తేజం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ఆర్థిక పరంగా న్యాయపద వృత్తి వారికి లాభిస్తుంది. మంచి నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ వెంటనే ఆస్వాదించలేకపోతారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యాచరణ తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. బాధ్యతలు వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోలేకపోతారు. అనిశ్చిత ప్రభావంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళల్ని వేధిస్తాయి. అనుకున్నటువంటి సంఘటనలు వైద్య వృత్తి వారికి విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వేగవంతమవుతుంది. మానసిక క్లేశాలు తగ్గుతాయి. ఆగిపోయినటువంటి ప్రయత్నాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి చిత్తంతో కార్యసాధన వ్యాపార రంగం వరకు సాధ్యపడుతుంది. రుణ ఒత్తిడిలో నియంత్రించగలుగుతారు. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. విద్యార్థులకి మంచి నిర్ణయాలతో కూడినటువంటి విజయాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, ఆర్థిక విషయాలు యోగించాలని, కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసంలో శంఖుమాలికతో చేసే జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి, విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శంఖుమాల ధారణ లేదా శంఖుమాలతో చేసే జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. క్షీరసాగర మథనంలో శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు శంఖం కూడా ఆవిర్భవించింది కాబట్టి శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడిగా పురాణాల్లో వర్ణించారు. 54 చిన్న చిన్న శంఖువులతో ఒక మాలికను తయారు చేసి ఆ శంఖు మాలికను ధారణ చేయటం లేదా శంఖుమాలికతో లక్ష్మీ మంత్రం లేదా విష్ణు మంత్రం జపించడం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి పూజలు చేయలేకపోయినా శంఖుమాలను ధారణ చేసినా కూడా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ప్రత్యేకమైన నోములు వ్రతాలు చేసే సమయంలో కూడా శంఖుమాలిక ధారణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏలినాటి శని జ్యోతిష శాస్త్రపరంగా నడుస్తున్న వాళ్ళు, రాహుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా పురోభివృద్ధి లేని వాళ్ళు శంఖుమాలికతో లక్ష్మీ మంత్రాన్ని జపించినట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శంఖుమాలికలో ఉన్న శంఖువులు పెద్దవైనా చిన్నవైనా ధనధాన్య సంపదలను కలిగింపజేస్తాయి. మొదటిసారి శంఖుమాలికతో జపం చేసే సమయంలో మాత్రం ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శంఖుమాలికతో జపం చేయటం లేదా శంఖుమాలికను ధారణ చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. తొలకారు మెరుగుకైవడి తలతలమని మేమి మెరయ ధగధగమనుచున్. ఆ తల్లి చూపుల కలుములలీనుచు. అలాగే చెలువంబులు మొదట పుట్ట మొదట టెంకి సిరి పుట్టెన్రుపా అంటారు పోతన గారు భాగవతంలో క్షీరసాగర మథనఘట్టాన్ని వర్ణిస్తూ తలతలమని మేని మెరయ ధగధగమనుచున్. అంతా కూడా కాంతులే చెప్తారు. దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు. ఎందుకని మెరుపు తీగతో చెప్తారు అంటే అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు. చీకటిగా ఉందనుకోండి, చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద, ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి ఆ కాంతి కంటిని లాగుతుంది. ఆవిడ కూడా ఒక మెరుపు తీగలా ఉంటుంది. ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి, లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది. లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది. ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసిందనుకోండి, ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి, చైతన్యాన్ని నింపుకుంటాయి. అంతటి గొప్ప స్థితిలో చూపిస్తుంది. అందుకే పోతన గారు ఆ చిన్న పద్యం అంతా కూడా మెరుపులతోటే తీసుకెళ్ళారు. తొలకారు మెరుగుక ఈవడి తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. ఆవిడ శరీరం అంతా కూడా తళుక్కు తళుక్కని మెరిసిపోతోంది, ధగధగమంటోంది. రెండు కాంతికి సంబంధించినటువంటి విశేషాలే. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి, అంత కాంతివంతంగా ఆవిడ కనపడుతుంటే అసలు అంగప్రత్యంగ బల వంక చూసే అవకాశం ఉండదు, కన్ను ఆకర్షింపబడుతుంది. అది లక్ష్మి అని పిలవబడడానికి కారణం అది. ఆవిడ లోకములనన్నిటినీ చూస్తుంది, అందరూ ఆవిడ వంక చూస్తారు. ఆవిడ చూపుల కోసం సమస్త జగత్ తహతహలాడుతుంది. ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలని. అందుకే లలితాదేవి ఆవిర్భావంలో చెప్పినట్టుగా తల నుంచి పాదముల వరకు వర్ణించారు, మొత్తం ఒక కాంతి పుంజం కింద చెప్పారంతే. అందుకే తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. కలుముల నీనటి చూపుల, ఆ చూపులకున్నటువంటి వైభవం అది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా. ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు, ఇక ఐశ్వర్యం. అది ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, పూనిక కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి, అవన్నీ కూడా అంత పుష్కళత్వాన్ని పొందుతాయి, అంత సంతోషంగా ఉంటుంది. అందుకే
ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది. అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు. ఆవిడ చూపు పడితే చాలు, ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా, ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు. కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు. శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు. కేవలం డబ్బొక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు. లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి. ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు. ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు. అందుకే కలుముల నీనిడి చూపుల, ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టెన్ రూపా. ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్యరాశి, లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు. అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది. ఇది ఆమె యొక్క అవతార స్వీకారమనందుండేటటువంటి తత్వం. ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది, పాలసముద్రానికి కూతురు. పాలసముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ఇంతకుముందు ఆవిడ లేనిది ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఆమె ఇంతకు ముందు కూడా ఉంది. ఇంతకు ముందు ఉన్నది, అప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది. ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు భృగువుకి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మియే వస్తోంది అని గుర్తు. శంఖ చక్ర